ఓకే. ఇప్పుడు వరకు మనం యూనిట్ 4లో బేసిక్స్ చెప్పుకున్నాం. సెట్ థియరీ అంటే యూనిట్ 4 అనేది మ్యాథ్స్లోకి వస్తుంది. ఫస్ట్ 3 యూనిట్స్ స్టాటిస్టిక్స్లో, ఇక యూనిట్ 4 మ్యాథ్స్లోకి వచ్చింది. సెట్ థియరీ కాన్సెప్ట్ స్టార్ట్ చేశాను. సెట్ థియరీలో మనం బేసిక్స్ చెప్పుకున్నాం. బేసిక్ డెఫినేషన్స్, యూనియన్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, డిఫరెన్స్ అంటే ఏంటి, వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటి అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చెప్పుకోబోతున్నాం అంటే నెక్స్ట్ టాపిక్ అంటే సమ్స్, అసలైన సమ్స్లోకి ఎంటర్ ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ 1. ఇప్పుడు అసలైన సమ్స్ మనం చెప్పబోతున్నాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్ లోపల 1 2 3 4 5 6, B ఈజ్ ఈక్వల్ టు 3 4 6 7 8 9 అండ్ C ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్ లోపల 1 3 5 8 9 10. ఫైన్ ఫస్ట్ సమ్ ఏ యూనియన్ బి, అంటే ఇక యూ లాగా ఉన్నదాన్ని యూనియన్ అంటారు. సెకండ్ సమ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటే యూని తిరగేసి రాస్తారు. థర్డ్ వన్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఫోర్త్ వన్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. ఏ ఇంటర్సెక్షన్ నెక్స్ట్ బ్రాకెట్ లోపల బి యూనియన్ సి. ఫోర్త్ది ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. ఇలా యూ లాగా ఉన్నది యూనియన్ అంటారు, యూని తిరగేసేదాన్ని ఈ ఇంటర్సెక్షన్ అంటారు. ఇప్పుడు మనం సెట్ థియరీలో ఎగ్జాంపుల్ సమ్, అసలైన ఎగ్జామ్కి వచ్చే ఎగ్జాంపుల్ సమ్ చెప్పబోతున్నాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్ లోపల 1 2 3 4 5 6, బి ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్ లోపల 3 4 6 7 8 9 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్ లోపల 1 3 5 8 9 10. ఫైండ్ ఫస్ట్ వన్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ వరుసగా ఇలా క్వశ్చన్ లాగా ఇచ్చేస్తాడు. ఇలాగ ఏ బిసి అని ఇచ్చేసి ఫైండ్ అని చెప్పి 1 2 3 4 5 అని ఇలా క్వశ్చన్స్ లాగా ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 1 అని రాస్తాం. ఏ యూనియన్ ఇలా యూ లాగా ఉంది కాబట్టి దాన్ని యూనియన్ అంటారు. ఏ యూనియన్ బి అని చెప్పి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ముందు దీన్ని బ్రేసెస్ అంటారు. ముందు ఏ వాల్యూస్ రాస్తారు. ఏ వాల్యూస్ ఏమున్నాయి 1 2 3 4 5 6 అది ఇక్కడ రాస్తారు. యూ అంటే ఏంటి అర్థం, యూనియన్. ఇలా యూ ఫార్మాట్లో ఉంది కాబట్టి దాన్ని యూనియన్ అంటారు. నెక్స్ట్ బి వాల్యూస్ రాస్తారు 3 4 6 7 8 9. ఇలా బ్రేసెస్ లోపల క్వశ్చన్లో ఇచ్చిన బి వాల్యూస్ రాస్తారు 3 4 6 7 8 9. ఏ వాల్యూ బి వాల్యూ రాసి మధ్యలో యూ పెడతారు. యూ అంటే ఏంటి అర్థం, యూనియన్. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే అర్థం ఈ రెండింటిని కలిపేయడం, ఈ సెట్ని కలిపేయడం వరుసగా. ముందు వరుసగా ఎలా అంటే ఆర్డర్ వైజ్ కలిపేస్తాం. ముందు 1 2 తర్వాత 3 3, ఈ రెండు ఈక్వలే కాబట్టి ఒకటే వేస్తాం. 3 4 4 ఈక్వలే కాబట్టి ఒకటే వేస్తాం. నెక్స్ట్ 5, నెక్స్ట్ వచ్చేది 6 6 ఈక్వలే కాబట్టి 6 వేస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ 7 8 9. అలా వరుసగా ఏ యూనియన్ బి అంటే కలిపేసేస్తాం కాబట్టి బ్రేసెస్ లోపల 1 2 3 4 5 6 7 8 9. దేర్ఫోర్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9. ఏ యూనియన్ బి అంటే అర్థం ఏని బీని కలిపి వరుసగా వాల్యూస్ వేసేయడం, అది ఏ యూనియన్ బి. నెక్స్ట్ సెకండ్ది ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఇలా యూని తిరగేసాం కాబట్టి దాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. ఇలాగా యూని తిరగేసాం కాబట్టి దాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. దేనికి మధ్య ఇంటర్సెక్షన్, ఏకి బికి మధ్య ఇంటర్సెక్షన్ అండి. ఓకే. సెకండ్ క్వశ్చన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ వాల్యూ బి వాల్యూ క్వశ్చన్లోనే ఇచ్చేస్తాడు, అది మనం క్వశ్చన్లోంచి తీసుకుని రాస్తాం. ఏ వాల్యూ 1 2 3 4 5 6. ఇలా యూని తిరిగేసాం కాబట్టి దాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. నెక్స్ట్ది 3 4 6 7 8 9, అది కూడా మనం క్వశ్చన్లోంచే రాస్తాం. ఇప్పుడు మనం ఏకి బీకి ఉన్న కామన్ వాల్యూస్ ఇంటర్సెక్షన్ అవుతుంది. ఏకి బీకి ఉన్న కామన్ వాల్యూస్ ఏంటి, 3 3 కామన్గా ఉంది, 4 4 కామన్గా ఉంది, 6 6. ఇప్పుడు రెండిట్లో కామన్ వాల్యూస్ ఏంటి, 3 3 4 4 6 6. ఈ రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూస్ 3 4 6 3 4 6, అదే వేసేస్తాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్ లోపల 3 4 6 అంటే ముందు మనం ఏ వాల్యూస్ క్వశ్చన్లోంచి రాస్తాం, మధ్యలో ఇంటర్సెక్షన్ అంటే యూని తిరగేసేసేస్తాం. నెక్స్ట్ బి వాల్యూస్ రాస్తాం. ఏకి బీకి మధ్యలో కామన్గా ఉన్న వాల్యూస్ ఏమున్నాయి, కామన్గా అంటే ఏలోను బీలోను ఈక్వల్గా ఉన్న వాల్యూస్ ఏమున్నాయి, 3 3 ఈక్వల్గా ఉంది, 4 4 ఈక్వల్గా ఉంది, 6 6.
3, 4, 6 ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే 3, 4, 6 ఉన్నాయి. అదే ఏలోను బిలోను ఈక్వల్గా ఉన్న వాల్యూస్ మనకు ఆన్సర్ అవుతుంది. 3, 3, 4, 4, 6, 6 అంటే ఏలోను బిలోను ఈక్వల్గా ఉన్న వాల్యూస్ 3, 4, 6 కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్ లోపల 3, 4, 6. దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 3, 4, 6. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది? థర్డ్ క్వశ్చన్ ఏ ఇంటర్సెక్షన్ సి. థర్డ్ క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ఇంటర్సెక్షన్ సి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 ఇలా యూని తిరగేసాం కాబట్టి అది ఇంటర్సెక్షను. సి వాల్యూ వచ్చేసి 1, 3, 5, 8, 9, 10. ఇక్కడ ఏ వాల్యూ సి వాల్యూ క్వశ్చన్లోనే ఇచ్చేస్తాడు. ఇంటర్సెక్షన్ మాత్రం మనం ఇక్కడ ఒక క్వశ్చన్ బట్టి రాసుకోవాలి. ఇంటర్సెక్షన్ అంటే యూని తిరగేస్తారు కాబట్టి దాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏలోను సిలోను కామన్గా ఈక్వల్గా ఉన్న వాల్యూస్ 1, 1, 3, 3, 5, 5 అంటే ఇక్కడ 1, 3, 5 ఇలాగ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా కామన్గా 1, 3, 5 ఉంది. ఏలోను 1, 3, 5 ఉంది, సిలోను 1, 3, 5 ఉంది కాబట్టి ఆ ఇంటర్సెక్షన్లో ఏదైతే కామన్గా ఉందో అదే ఆన్సర్ అవుద్ది కాబట్టి 1, 3, 5 ఏసీలో కామన్గా ఉంది కాబట్టి అదే ఆన్సర్. దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్ లోపల 1, 3, 5. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. ఫోర్త్ క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. ఇందులో మనం ఏం చేస్తామంటే ముందు బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేస్తాం. బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేశాక దాన్ని బట్టి ఏ ఇంటర్సెక్షన్ వస్తుందండి. ఇప్పుడు చూడండి ముందు ఫోర్త్ క్వశ్చన్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. ముందు మనం ఏ ఇంటర్సెక్షన్ ఇది యూని తిరగేసిన దాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. బ్రాకెట్ లోపల వాల్యూని ఏమంటారు? బి యూనియన్ సి అంటారు. ఇప్పుడు మొత్తం ఎలా చదువుతారు? ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. ఇప్పుడు ముందు మనం బి యూనియన్ సిని ఫైండ్ అవుట్ చేయాలి. బి యూనియన్ సి బి వాల్యూ బ్రేసెస్ లోపల 3, 4, 6, 7, 8, 9. యూనియన్ అంటే యూ ఉంటుంది కాబట్టి యూ సింబల్ కాబట్టి దాన్ని యూనియన్ అంటారు. నెక్స్ట్ సి వాల్యూ బ్రేసెస్ లోపల 1, 3, 5, 8, 9, 10. బి వాల్యూ సి వాల్యూ క్వశ్చన్లోనే ఇచ్చేస్తాడు కాబట్టి మనం రాస్తాం యూనియన్. ఇది ఈ సింబల్ వచ్చేసి యూనియన్. ఇప్పుడు ముందు మనం ఏం చేయాలంటే వరుసగా వాల్యూస్ కలిపి రాసేయాలి. యూనియన్ అంటే కలిపేయాలి. ముందు మనం 1 రాస్తాం, తర్వాత 3, 3 ఈక్వల్గానే ఉంది కాబట్టి 3 రాస్తాం, 4 నెక్స్ట్ 5 నెక్స్ట్ 6, 7, 8, 8 కామన్గా ఉంది కాబట్టి 8 ఒకటే రాస్తాం, 9, 9 కామన్గా ఉంది కాబట్టి 9 ఒకటే రాస్తాం, నెక్స్ట్ 10. ఇప్పుడు ఏబిసి కలిపితే 1, 3, 4, 5, 6, 7, 8, 9 వరుసగా రాయాలి. 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10 బీసీని కలిపితే. ముందు బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేశాక ఆ బి యూనియన్ సి ఏతో కలిపి ఇంటర్సెక్షన్ చేయాలి. బి యూనియన్ సి ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ. ఇప్పుడు బి యూనియన్ సిని ఏకి ఇంటర్సెక్షన్ చేయాలి, అది ఇక్కడ రాస్తాం. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. బి యూనియన్ సి ఇందాక ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ముందు క్వశ్చన్లో ఇచ్చిన ఏ వాల్యూ రాయాలి. 1, 2, 3, 4, 5, 6 ఇంటర్సెక్షన్ వేయాలి. ఇంటర్సెక్షన్ అంటే యూని తిరగేస్తాం. ఇప్పుడు తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన బి యూనియన్ సి వాల్యూ రాయాలి. ఏంటి బి యూనియన్ సి వాల్యూ? 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఏకిను మనం ఫైండ్ అవుట్ చేసిన బి యూనియన్ సికిను ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూస్ ఏంటి? 1, 1, 3, 3, 4, 4, 5, 5, 6, 6 ఇంకే వాల్యూస్ కామన్గా రావు. ఏలోను బి యూనియన్ సిలోను కామన్గా ఉన్న వాల్యూస్ 1, 3, 4, 5, 6 అది మనం ఇక్కడికి రాసేస్తాం 1, 3, 4, 5, 6. దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు 1, 3, 4, 5, 6. నెక్స్ట్ ఆఖరిగా ఈ సమ్ముకి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫిఫ్త్ది ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఆఖరిగా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫిఫ్త్లో ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి, అదే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఫిఫ్త్ది ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి, అదే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి ఫిఫ్త్ది.
ఆఖరిగా ఉన్న క్వశ్చన్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. ఇప్పుడు చూడండి, ముందు మనం ఏ యూనియన్ బి ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లోంచి ఫైండ్ అవుట్ చేసేసాం. ఇదిగోండి, ఏ యూనియన్ బి ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో నుంచి ఫైండ్ అవుట్ చేసేసాం. ఏ యూనియన్ బి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో నుంచి ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9. అది ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లోంచి ఫైండ్ అవుట్ చేసాం. ఫ్రమ్ 1 అని రాసుకున్నాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఏ యూనియన్ సి. ఏ యూనియన్ సి. ముందు మనం ఏ వాల్యూ క్వశ్చన్లోంచి రాసుకుంటాం. 1 2 3 4 5 6. యూ అంటే యూనియన్ కాబట్టి అది ఆల్రెడీ మనం ఇక్కడ క్వశ్చన్లోనే సింబల్ ఇచ్చాడు కాబట్టి యూ వేసుకుంటాం. నెక్స్ట్ సి వాల్యూ మనం క్వశ్చన్లోంచే రాసుకుంటాం, క్వశ్చన్లో ఇస్తాడు కాబట్టి. 1 3 5 8 9 10. ఇప్పుడు ఏని సిని కలిపేస్తాం. ముందు 1 రాస్తాం. 1 1 కామన్గా ఉంది కాబట్టి ఒకటే రాస్తాం. 2 రాస్తాం. 3 3 కామన్గా ఉంది కాబట్టి ఒకటే రాస్తాం. 4 ఎక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఒకటే కాబట్టి 4 రాస్తాం. 5 5 కామన్గా ఉంది కాబట్టి 5 రాస్తాం. 6 రాస్తాం. నెక్స్ట్ 8 9 10. ఇలా ఏని సిని కలిపేస్తే వచ్చిన వాల్యూ ఏంటి? 1 2 3 4 5 6 8 9 10. అది ఏ యూనియన్ సి. నెక్స్ట్ ఏ యూనియన్ బి మనం ఫస్ట్ క్వశ్చన్లోంచి వస్తుంది. ఇదండి ఏ యూనియన్ బి ఆల్రెడీ మనకు ఫస్ట్ క్వశ్చన్లోంచి వచ్చేసింది ఇది. ఇప్పుడు మనం ఏ యూనియన్ బి ఏ యూనియన్ సికి మనం ఇంటర్సెక్షన్ వేయాలి. ఇక్కడ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. ఏ యూనియన్ బి ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లోంచి ఫైండ్ అవుట్ చేసాం. 1 2 3 4 5 6 7 8 9. ఇంటర్సెక్షన్ అంటే యూని తిరగేసేస్తాం. ఇప్పుడు ఏ యూనియన్ సి ఇందాక ఫైండ్ అవుట్ చేసాం. 1 2 3 4 5 6 8 9 10. ఇప్పుడు ఏ యూనియన్ బికిను ఏ యూనియన్ సికి కామన్గా ఉన్న వాల్యూస్ ఏంటి? 1 1 2 2 3 3 4 4 5 5 6 6 8 8 9 9. ఇప్పుడు ఏకి ఏ యూనియన్ బికిను ఏ యూనియన్ సికి ఇంటర్సెక్షన్ వేస్తే కామన్గా ఉన్న వాల్యూస్ 1 2 3 4 5 6 8 9. దేర్ఫోర్ ఆన్సర్ వచ్చేసి ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్ లోపల ఆన్సర్ 1 2 3 4 5 6 8 9.